హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పప్పు మునగాకు వండుకుందామండి. దానికోసం పెసరపప్పుని తీసుకున్నాను నేను. పెసరపప్పుని ఇలా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకు ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. అలాగే సరిపడా నీళ్లు పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మునగాకును ఈ విధంగా శుభ్రం చేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలండి. వారంలో ఒకరోజైనా ఇలా మునగాకు తినడం వల్ల కంటికి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, కొద్దిగా పప్పు ఉడికిపోయింది. పెసరపప్పుని కుక్కర్లో పెట్టడం కన్నా ఈ విధంగా ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న మునగాకును ఈ పప్పులో వేసుకోవాలి. ఈ పెసరపప్పుతో మునగాకు చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి కొద్దిసేపు పప్పులో ఆకుని మగ్గించుకోవాలండి. అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా చింతపండు పేస్ట్ని కూడా నేను వేసుకుంటున్నాను. లేదంటే మీరు కొద్దిగా చింతపండుని నానబెట్టుకుని ఆ నీళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఇందులో పులుపు వేసుకోవడం వల్ల మునగాకులో ఉన్న పసరు వాసన లేకుండా చాలా రుచిగా వస్తుంది. దీన్ని మూతపెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది ఈ విధంగా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూను ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే పొట్టు తీసిన 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలండి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకుని మనం ముందుగా ఉడికించుకుంచుకున్న పప్పులో ఈ తాలింపును వేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పప్పు మునగాకు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఇలా పెసరపప్పుతో మునగాకు ఒకసారి ట్రై చేయండి. Thank you for watching.